ఈ ముసలావిడకి ఒక్కసారిగా కడుపు వస్తుంది. ఆ తర్వాత ఈమె కడుపులో నుండి ఒక్కసారిగా పెద్దని బంగారపు గుడ్డు బయటికి వస్తుంది. అక్కడ ఉన్న వారందరూ ఈ గుడ్డును చూసి భయపడిపోయి ఇది రాక్షసి గుడ్డు అనుకుని దీన్ని పగలకొట్టడానికి ప్రయత్నిస్తారు. ఇంతలో ఈ గుడ్డు మెరవగా వీళ్లు వెనక్కి పడిపోతారు. అలాగే ఆ గుడ్డులో నుండి ఒక చిన్న పాప బయటికి వస్తుంది. అయితే ప్రజలు ఈ పాపని చూసి ఈమె రాక్షసి అని భావించి ఈమెను బ్రతికుండగానే తగలబెట్టాలని అనుకుంటారు. అప్పుడు ఈ వృద్ధ దంపతులు ఈ పాపని దెబ్బలు తగలకుండా అడ్డుగా ఉంటారు. అలా జనాలు కొడుతూ ఉండగా ఈ పాపకి కోపం వచ్చి తన శక్తులతో వీళ్లని ఆపుతుంది. అలాగే తన శక్తులతో మాయా కాకులను నరకం నుండి రప్పిస్తుంది. అప్పుడు ఈ కాకులు ఈ జనాలపై దాడి చేస్తాయి. ఇంతలో ఈ ముసలాయన ఆకలితో కింద పడిపోతాడు. అప్పుడు ఈ పాప మంత్రించిన గుళికను ఈ పెద్దాయన నోట్లో పెట్టి కాపాడుతుంది. అలాగే మీరంతా ఎందుకు కరువులో ఉంటున్నారు అని అడుగుతుంది. అప్పుడు పెద్దాయన ఈ ఊర్లోకి ఒక రాణి వచ్చింది. ఈ రాణి ప్రతిరోజు 100 మందికి సరిపడే ఆహారం ఒకటే తినేస్తూ ఉంటుంది అని చెప్తాడు. అప్పుడు ఈ పాప ఈ రాణి దగ్గరికి తీసుకువెళ్లమని అడుగుతుంది. అయితే ఆహారం వండలేదని ఈ రాణి చెలికత్తెను తినడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో ఈ పాప వచ్చి తన శక్తులతో ఈ రాణిని ఆపుతుంది. అలాగే ఈ రాణిని బాగా పరిశీలించగా ఈమె శరీరంలో రాక్షసి ప్రవేశించిందని గుర్తిస్తుంది. అప్పుడు రాణి తన భటులతో ఈ పాపని బంధించమని చెప్తుంది. అప్పుడు ఈ పాప చెడు కంపు వచ్చే గుళికను తీసి ఈ రాణి నోట్లోకి విసురుతుంది. అప్పుడు రాణి నొప్పితో అరుస్తూ ఉండగా ఈమె శరీరంలో నుండి ఆ రాక్షసి బయటకు వస్తుంది. అప్పుడు ఈ పాప ఈ రాక్షసిని తన శక్తి ప్రయోగించి బంధిస్తుంది. అలాగే ఈ రాక్షసి మింగిన ఆహారమంతా ఈ పాప బయటికి కక్కించేస్తుంది. అప్పుడు ఈ పాప ఈ ఆహారం అంతా పట్టుకుని ఊరిలోని ప్రజలందరి ఇల్లు తిరుగుతూ సమానంగా పంచేస్తుంది. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.